ఆ నమ్మకం అనేది వాళ్ళు చేసుకున్నారు. దే హావ్ చూసన్ ఎ గుడ్ డీలర్, దే హావ్ చూసన్ ఎ గుడ్ పర్సన్. అల్టిమేట్‌గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ డెసిషన్ మేకింగ్‌లో తప్పయిందనుకోండి సార్, ఆటోమేటిక్‌గా లాస్ అయితే ఉంటుంది. ఆ డెసిషన్ మేకింగ్‌లోనే అంతా కూడా ఉంటుంది. మీరు పెట్టే డబ్బులకి మీకొచ్చే క్వాలిటీ కరెక్టా? కాదా? అని మీరు చెక్ చేసుకోవాలి. మీకొచ్చే క్వాలిటీకి మీకు అవసరం ఉందా లేదని కూడా చెక్ చేసుకోవాలి. 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చెక్ చేసుకోవాలి. మీరు పెడుతున్నారు. అది మీరు వాడతారా? వాడరా? మీ మీరున్నారు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అంతా కూడా ఎవరండి వ్యవసాయం చేస్తున్నారు? ఎవరండి పల్లెటూరులో లేరా? అందరూ కూడా చదువుకుంటారు, బయటికెళ్ళిపోతారు. వాళ్ళేం చేస్తారంటే అమ్మాలకి టీవీ కావాలని చాలామంది మీరన్నారు చిన్న ఊర్లో కూడా చిన్న ఇళ్ళలో కూడా పెద్ద టీవీలుంటాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకి కొంచెం క్లారిటీ కావాలి కాబట్టి పెద్ద టీవీ అయితే ఎల్ఈడి, ఎల్సీడీ ఇంత దూరం నుంచి చూడాలని ఉంటదా సార్? ఉంటది కదండీ. డెఫినిట్‌గా సైజెస్ బట్టి ఒక 32 అయితే ఇన్ని ఫీటు, 40 అయితే ఇంత ఫీటు, 50 అయితే ఇంత ఫీటు. సార్ కొంచెం క్లియర్‌గా చెప్తారా? అది మీకు మినిమమ్ ఏంటంటే సార్ 32 అయితే మినిమమ్ ఒక 8 ఫీట్, 10 ఫీట్ అలా ఉండాలి. అంత దూరం నుంచి చూడాలి. లేదంటే ఏమైనా ఎఫెక్ట్ ఉంటదా సార్? అంటే ఎఫెక్ట్ అనేది డెఫినెట్‌గా ఉంటుంది. తర్వాత ఏంటంటే సార్ ఆ విజన్ అనేది ఇప్పుడు మీరు సపోజ్ మీకు ఇల్లు సైజ్ చిన్నదుంది. మీరు 43 పెట్టేశారు. ఎగ్జాంపుల్ మీకు సైజ్ చూసే విజన్ ఒక 8 అడుగులే ఉంది. అప్పుడు మీరు ఏం చూడాలండి? ఈ చివరి నుంచి ఆ చివరిని ఇప్పుడు ఈ సైజ్ ఉండేటప్పుడు ఇలా చూడాలి. ఇద్దరిని చూడాలి. మీరు లాంగ్‌లో ఉన్నారనుకోండి ఆటోమేటిక్ విజన్ అంతా మీకు ఆటోమేటిక్‌గా వస్తుంది. లేకపోతే ఈ కార్నర్ 2 చూడాలి. ఇక్కడ ఈడేం మాట్లాడుతున్నాడు, ఆడేం మాట్లాడుతున్నాడు. ఆ విధంగా లేకుండా అక్కడ ఆ సైజ్ ఆ రూమ్ సైజ్ బట్టి కూడా మీరు చెక్ అంటే చేసుకోవాలి. టీవీ కొనేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లోని ఏ ప్లేస్‌లో అయితే పెడతామో ఆ సైజ్ కూడా ఇంపార్టెంట్. అది ఏంటంటే సార్ ఫస్ట్ ఏంటంటే ఒక ఐ ఇంపాక్ట్‌తో పాటు మీకు విజన్ క్లారిటీ, ఆ క్వాలిటీ కూడా ఉంటది. మీకు ఇది ఉందనుకోండి సార్. సపోజ్ ఈ ఈ డిస్ మీరు నేను డిస్టెన్స్‌లో ఒక 65 టీవీ పెట్టానండి. నేను ఈ విధంగా అబ్జర్వ్ చేయాలి. ఈ కార్నర్ అబ్జర్వ్ చేయాలి. నాకు విజన్ ఎక్కడికి దొరుకుతుంది చెప్పండి? ఇలా వచ్చి ఈ విధంగా డైరెక్షన్‌లో విజన్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్‌గా అది ఎక్కడ వస్తుంది చెప్పండి? కన్స్యూమర్‌కి ఎలా వస్తుంది చెప్పండి? కస్టమర్‌కి. అది చూజ్ చేసుకోవాలి. మీ మీ ఎంతుంది? ఎంత పెట్టుకోగలరు? ఏ విధంగా ఉంటది? పేరెంట్స్ ఏమో ఊళ్ళో ఉంటారు. పిల్లలేమో అక్కడ ఉంటారు. వాళ్ళు కొనేటప్పుడు ఆన్‌లైన్‌లోనో లేకపోతే ఆఫ్‌లైన్‌లోనో ఒక టీవీ కొంటారు. 4K ఎల్ఈడీ వాళ్ళకి అనవసరం. వాళ్ళకి సీరియల్స్ కావాలి. ఇంట్లో ఉన్నది డీటీహెచ్, కేబుల్ ఉండేటప్పుడు అనవసరంగా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. అది చూసుకోవాలి. అది చూస్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే సార్ తక్కువ ప్రైస్‌కే సపోజ్ ఒక మంచి కంపెనీ ఒక వారంటీ తోటి, ఒక క్వాలిటీ తోటి వచ్చేస్తుంది. అది అనవసరం వాడకుండా మీరు డబ్బులు పెట్టడం అనవసరం నా తలకి ఉద్దేశం. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ కోసం వాళ్ళ సీరియల్స్ కోసం మీరు డీటీహెచ్ పెట్టో లేకపోతే కేబుల్ టీవీ పెట్టో మీరు ఓఎల్ఈడీ కొంటారంటే, క్యూఎల్ఈడీ కొనాలంటే వేస్ట్ ఆఫ్ మనీ.